సో ప్రస్తుతానికి నటి అనసూయ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు చర్చనీయాంశంగా మారుతుంది. సో మొన్న వారం రోజుల క్రితం రాముడి పేరు చెప్పుకొని రాముడి మాటలు రాకుండా జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడినందరూ కూడా పూర్తిగా వెలువలినట్టు కాదు, అన్నీ తెలిసినట్టు కాదు. వాళ్ళు ఈ చాటున అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు, అసాల్టర్స్ అని మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత క్లారిటీ ఇస్తూ రకరకాల వీడియోలు చేశారు, సెన్సేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ నటి అనసూయ మాట్లాడిన మాటలు మరోసారి చర్చకు దారితీస్తూ ఉన్నాయి. సో ఒక డిబేటబుల్ టాపిక్ని మళ్ళీ తను రేస్ చేశారు సోషల్ మీడియాలో. చాలామంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తనని విభేదించేవారు ఉన్నారు, అలాగని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. సో తను మాట్లాడిన మాట ఏంటంటే, భర్త చనిపోతే బొట్టు గాజులు ఎందుకు తీసేయాలి? అసలు భర్తకి గాజులు బొట్టుతో లింక్ ఏంటి? భర్త చనిపోయినప్పుడు తీయడం ఏంటి? వాటిని పెళ్లితో ఎందుకు లింక్ చేస్తున్నారు? భర్త చనిపోయిన వారిని ఎందుకు వివక్షత చూస్తున్నారు? మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ పరిస్థితిని చూస్తున్నా. ఇంట్లో ఏ పూజ చేసినా అమ్మ దూరంగా ఉంటారు. అసలు ఇలా ఉండాలి, ఇలా చేయాలని ఎక్కడ రాస్తుంది అని మాట్లాడుకొచ్చారు ఆవిడ. సో ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. నాతో పాటుగా ఆర్జే శేఖర్ భాష ఉన్నారు ఆర్టీవీ లైవ్లో, అండ్ నిశాంత్ శర్మ గారు, అండ్ నా వైపు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సో ముగ్గురు ఉన్నారు. మరికాసేపట్లో కొంతమంది వివిధ అంటే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్న వారితో కూడా కాంటాక్ట్ చేద్దాం మనం. సో మీరెవరన్నా ఈ అంశంపై నాతో రియాక్ట్ కావాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి అనసూయ ఏం మాట్లాడారో చూద్దాం. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? జస్ట్ థాట్, ఒక ఆలోచన నన్ను తెలుసుకోండి. ఒక 3 years నుంచి మీలో చాలా మంది తెలిసి ఉంటుంది. మా నాన్నగారు we lost him 3 years back. అండ్ అమ్మ చాలా ఆనందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా పొట్టు కింద పొట్టు పెట్టి కాటలు ఎక్కువ, మంచి రంగాజుగా గంజలు, and thank you sir, there's been a change in your life. అంటే నాన్నగారు నమ్మకంగా చెప్పారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు. అది those times దాంట్లో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తిరేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అన్న. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్లి కాకముందు మన అమ్మలో మనకి ఇంట్రడ్యూస్ చేసిన దాని పెళ్లితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటూ చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? I'm just thinking out loud. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రోజు కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ రైట్. తను ఇది దండగా కోట్ చేస్తూనే ఇంకోవైపు తను అంటున్న మాట ఏంటంటే, వాళ్ళ ఫాదర్ని తను మిస్ అవుతున్నారు. ఐ లాస్ మై ఫాదర్ అని చెప్పి వాళ్ళ తల్లి గురించి వివరిస్తూ బొట్టు మీద బొట్టు 2 బొట్లు పెట్టి చాలా చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని అద్భుతంగా ఉండేది. ఎందుకు తీసివేయాలి ఇవన్నీ తను ఒక డిబేటబుల్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తూనే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి గురించి కాదు, ఎవరికి యాంటీ కాదు అని చెప్పి మాట్లాడుకొచ్చారు. సో ఒకసారి నేను డైరెక్ట్గా నిశాంత్ శర్మ గారితో స్టార్ట్ చేస్తాను. నిశాంత్ శర్మ గారు, సో మీరు అనసూయ మాటలు పూర్తిగా విన్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీరు అనసూయ మాటల్ని ఏకీభవిస్తున్నారా, సమర్థిస్తున్నారా? తల్లి గారు తండ్రి చనిపోతేనే బొట్టు తీసేసింది అని అన్నారు. ఆ వీడియోలో ఆమెకున్నదా బొట్టు? ఆమెకున్నదా? ఈ వీడియోలో అయితే నేను సోషల్ మీడియాలో చూస్తే బొట్టున్నట్టుగా ఉంది. చాలా చాలా ఫొటోస్లో చూడండి, ఆమె ఎన్నో వాటికి యాంకరింగ్ చేసేటప్పుడు లేదా ఇంకెప్పుడైనా, వాస్తవానికండి ఒక భర్త భార్యకు తాళెందుకు కడతాడు? నిత్య సుమంగళి సౌభాగ్యాలతో బ్రతకాలి, జీవించాలి అని. నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క వృత్తికి నువ్వు మంగళసూత్రం తీసేస్తున్నావు, బొట్టు పెట్టట్లా. నువ్వు మీ అమ్మని అనడానికి నీకేం అర్హత ఉంది? పోనీ ఇది ఓకే, ఆమె ఒక
జాబ్ చేస్తున్నది, లేకపోతే ఒక దాంట్లో యాక్టింగ్ చేస్తున్నది. సో దాంట్లో ఆమె పెట్టుకోకూడదు, కొన్ని రూల్స్ కండిషన్స్ ఉన్నాయి, దానికోసం తీసేశారు. ఇప్పుడు నువ్వు ఒక లైవ్లో ఒక వీడియో తీస్తున్నావు కదా, ఆ వీడియోలో నీకు బొట్టు పెట్టుకోవడానికి ఏమైంది? ముడ్డ మోపి లెక్క నువ్వే కూర్చుంటివి అక్కడ. ఆ పాట నేను యాక్సెప్ట్ చేయను, ఆ మాట ఆ పదాలు వాడకండి దయచేసి. ఓకే, ఆ పదాలు వద్దు ఇక్కడ. ఏమండి ఒక మాట చెప్తా వినండి. పూర్వము ముండమోపి అనేది అనేటివారు, అది పదం. ఎందుకు మీరు చెప్తా, పుట్టినప్పటి నుంచి 9 ఏళ్ల వరకు బాల్యము అని అన్నారు. ఇందులో ఆడవాళ్ళకు కూడా బాల పూజ అని చేస్తారు. 9 నుంచి రజస్వలి అయిన తర్వాత కన్య పూజ అని అంటారు. వివాహమైన తర్వాత సుమంగలి సువాసిని పూజ అని చేస్తున్నారు. అక్కడికి ఎండి. ఇంకా ఎప్పుడైతే మంగళసూత్రాలు లేవో వారిని ముండమోపి అన్నట్టుగా తీశారు. ఎవరు తీశారు? మన పూర్వీకులు. ఎందుకోసము? మన ఇంటి ధర్మం మన ఇంటికే ఉండాలి, రేపు పొరపాటున ఇతర చేతులకు వెళ్తే మన ఇంటి యొక్క పరువు పోయినట్టు అని చెప్పేసేసని పూర్వం నుంచి ఒక సిద్ధాంతంగా. కేవలం ఇది తెలంగాణలోనే ఉందా? యావత్ భారతదేశంలో లేదా? పూర్వీకులు అంటే ఇది బలవంతంగా రుద్దబడింది అని అంటున్నారు. నేను కూడా చూశాను. పూర్వీకులు రుద్దబడింది అని అంటే, భర్త చనిపోయిన తర్వాత ఒక రాజు పరిపాలించే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలించిన తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత ఎంతోమంది రాణిలు కూడా మరణించిన వారు ఉన్నారు. తన రాజు చనిపోయిన తర్వాత కూర్చొని సింహాసనాన్ని అధిష్టానం చేసి పరిపాలించిన రాణిలు కూడా ఉన్నారు. రాణి రుద్రమాదేవి లేదా? ఎంతమంది లేరు? అంతవరకు ఎందుకండి? తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా భర్త చనిపోయిన వాళ్ళల్లో నేను చాలామందిని ఇప్పటికీ చూపిస్తా. నిండు బొట్టు పెట్టుకుంటున్నారు, సింధూరం ధరిస్తున్నారు, మంగళసూత్రం ఉంచుకుంటున్నారు, గాజులు కూడా ఉంచుకుంటున్నారు. దేనికి? వేములవాడలో ధారణ అనే ఒక వ్యవస్థ నడుస్తున్నది. అంటే ధారణ చెయ్యడము అని అంటారు. దాన్ని తీసుకుపోతున్నారు, చేసుకుంటున్నారు. అంటే పూర్వంలో మీరు దేవదాసి అని ఎప్పుడైనా విన్నారా? దేవాలయానికే పరిమితం అయ్యేది. తర్వాత దాన్ని వేరేగా తీసుకొని వచ్చారు దేవదాసీలను. దాని తర్వాత శివశక్తులు అని వచ్చారు. వాళ్ళు వెళ్తున్నారు, స్వామివారిని భర్త చనిపోయిన తర్వాత రంగురంగుల చీర కట్టుకోవడం, గాజులు వేసుకోవడం, నుదుటిన బొట్టు పెట్టుకోవడం, ఇవి తప్పు అని అంటున్నారా మీరు? ఖచ్చితంగా. పూర్వీకులు అన్నారు కదా, ఈ పూర్వీకులు వాళ్ళు రుద్దబడిందా? నిజంగానే మీరు అన్నారు వేద పండితులు కాబట్టి, ఆ వేదాల్లో ఎక్కడైనా అమ్మవారే ఉంది, ధూమావతి దేవి లేదా అండి? అమ్మవారే ఉంది, ధూమావతి దేవి. లజ్జా గౌరీ ఉంది, చూడండి. కృతవీర్య కాళి, వీళ్ళంతా ముండమోపిలి. ధూమావతి దేవి ఒకసారి మీరు కొట్టి చూడండి. ధూమావతిని స్వచ్ఛతరంగా రథం మీద తెల్ల చీర కట్టుకొని నుదుటి మీద బొట్టు లేకుండా అలానే ఉండే